ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూఎస్ఏ వెళ్ళి చదువుకోవాలని చాలా మందికి కోరిక ఉంటుంది. మరి అక్కడికి వెళ్ళాలి అంటే ఎంత ఖర్చు పెట్టుకుని వెళ్ళాలి, ఛార్జెస్ ఎలా ఉంటాయి, అక్కడ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటుంది, మరి అక్కడికి వెళ్ళి చదువుకోవాలంటే అక్కడ జాబ్ చేస్తూ కూడా చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి అక్కడ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారు. మరి అక్కడ ఆ ప్రాసెస్ అని తెలియకుండా వెళ్తే అక్కడ చాలా ఇబ్బందులు కూడా పడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు 23 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఐటీలో ఎగ్జిక్యూటివ్గా ఉంటున్నటువంటి వీరభద్రరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. నమస్కారం. బాగున్నాను. చాలా గ్యాప్ వచ్చేసింది. అవును, మీరు మళ్ళీ రావడం ఇండియాకి. మీకు టు కమ్ సుమన్ టీవీ సార్. మీకు మీ సుమన్ టీవీ అభిమానులకి నా నమస్కారం. థ్యాంక్ యూ సార్. సార్, మరి యూఎస్ఏలో మనం ప్రీవియస్ కూడా మాట్లాడుకున్నాము. అంటే అక్కడ ఎడ్యుకేషన్లో చేయాలి అంటే ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది? ఇంకా రీసెంట్గా చూసుకుంటే మీకు తెలియని విషయం కాదు, యూఎస్ఏలో ఐటీ క్రైసిస్ అని చెప్పేసి చాలా న్యూస్ అయితే ఇక్కడ వెళ్తూనే ఉంది. ఇదంతా చూసుకుంటే ఏం చెప్తారు సార్? అంటే లాస్ట్ టైం మనం మాట్లాడినట్టుగా యుఎస్ చదువుకి ఈ రోజుల్లో ఎక్కడైనా సరే చదువుతో పాటు మనం నేర్చుకోవాలి. మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఏమి స్కిల్స్ నేను నేర్చుకుంటున్నా, నాకు అసలు ఏమొచ్చు. సర్టిఫికేట్ ఉండొచ్చు, దట్స్ వన్ సైడ్. కానీ సర్టిఫికేట్ కాకుండా నాకు ఏమొచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందులో ఫ్రంట్ ఎండ్, మిడిల్ ఎండ్, బ్యాక్ ఎండ్, లేకపోతే యూఐ, లేకపోతే డేటా సైన్స్, అట్లా, లేకపోతే సెక్యూరిటీ, రకరకాలుగా వితిన్ ది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యాజ్ అ హోల్ దెర్ ఆర్ సబ్ సెక్షన్స్. ఈ సబ్ సెక్షన్లో ఒక్కొక్కళ్ళు స్పెషలైజ్ చేస్తారు. అది చేసి అందులో నాకు ఏం వచ్చు, ఏ స్కిల్ నేను నేర్చుకుంటున్నా అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం. సో మనకి మన పిల్లలు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అమెరికాకు వెళ్ళి అమెరికాలో మాస్టర్స్ చేస్తున్నాను. సో మాస్టర్స్ క్లాసెస్ అటెండ్ అయ్యి ప్రొఫెసర్స్ చెప్పే లెసన్స్ ఫాలో అయ్యి ప్రొఫెసర్ ఇచ్చే అసైన్మెంట్ సబ్మిట్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డే మీకు గ్రాడ్యుయేషన్ వచ్చేస్తుంది. అది ఓన్లీ వన్ సైడ్ ట్రాక్. అది ది సెకండ్ థింగ్ ఈజ్ మీరు ఏ స్కిల్ నేర్చుకున్నారు డ్యూరింగ్ ది కాలేజ్ టైం. ఆ స్కిల్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున డేటా సైన్సెస్ అనేది చాలా పాపులర్గా ఉంది. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ హైలీ పెయిడ్ ఏరియా అండ్ హై ఇన్ డిమాండ్ ఏరియా. 5-6 ఏళ్ల అనుభవంతో ఐ నో పీపుల్ దట్ ఆర్ మేకింగ్ $550,000, $500,000 విత్ జస్ట్ 5 years ఎక్స్పీరియన్స్. అంత పొటెన్షియల్ ఉన్నది. కానీ వాళ్ళ ఫౌండేషన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. సో మన వాళ్ళు అడిగేది ఏంటంటే నాకు ఎట్లా జాబ్ వస్తుంది. సో చాలా చక్కటి టూల్స్ ఉన్నాయి. వాళ్ళు రేపు సోషల్ మీడియా ఈజ్ ది బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎనీ స్టూడెంట్, ఎనీ అస్పైరింగ్ ప్రొఫెషనల్ టు కమ్ అప్ ఇన్ లైఫ్, ప్రొవైడెడ్ యూ యూజ్ ఇట్ పాజిటివ్లీ. అంటే అర్థం ఏంటంటే లింక్డ్ఇన్ అని ఉందమ్మా. అందరూ ప్రొఫెషనల్స్ అందులో ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు. ఆ చేసుకున్న దాంట్లో మనము దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ టు హౌ మచ్ కాంటెంట్ యూ కెన్ పుట్ ఇన్ ఇట్. సో మాస్టర్స్ చేస్తున్నా నేను, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ స్పెషలైజింగ్ ఇన్ అ పర్టికులర్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ గురించి నేను ఒక 2 paragraphs రాయగలిగితే ఇట్ జస్ట్ అట్రాక్ట్స్ ద అటెన్షన్. లేకపోతే అక్కడ చాలా మీకు పబ్లిక్ డేటాబేసెస్ చాలా దొరుకుతాయి. ఎవ్రీ సింగిల్ కంపెనీ, ఎవ్రీ సింగిల్ డిపార్ట్మెంట్ ఆఫ్ యుఎస్ హ్యాస్ అ పబ్లిక్ డేటాబేస్. మేజర్ ఆల్ ఐవీ లీగ్ స్కూల్స్ హ్యావ్ మేజర్ డేటాబేసెస్ అవైలబుల్. ఆ డేటాబేస్ అంటే ఏంటి, మీకు లైవ్గా లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ డేటా ఫర్ ద 2 years దట్ వీ సఫర్డ్, మీకు ట్రెమండస్ అమౌంట్ ఆఫ్ డేటా అవైలబుల్ ఉంది. యూ కెన్ డౌన్లోడ్ దట్ అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ all sorts of AI models, all sorts of data science models, data analytics exercise, and then make that your own project. Yes. And publish about that learning on your own profile. So when somebody looks at you or your profile, they're not just looking at you that మీరు ఒక కాలేజ్కి వెళ్ళి ఎంఎస్ చేస్తున్నారని, అది కాకుండా మీరు అందులో ఏమేం చేశారు, కాలేజ్లో మీ సొంతంగా చేసుకున్నవే, కానీ దట్ అట్రాక్ట్స్ ద అటెన్షన్ అండ్ యూ స్టాండ్ అవుట్. ఏదైనా జాబ్కి అప్లై చేసినప్పుడు వాళ్ళు మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ వెరిఫై చేస్తే ఆల్రెడీ మీ కాంటెంట్ వాళ్ళకి కనిపిస్తుంది, ఫస్ట్ ఇంప్రెషన్స్ ఫామ్ అయిపోతాయి. లాట్ ఆఫ్ టైమ్స్ ఇంటర్వ్యూస్ దాని మీదే ఫోకస్ అయి ఉంటాయి.
సో మీరు చేసిన సబ్జెక్ట్ని మీరు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఇదిగో నేను నాకు ఇది తెలుసు. సో ఇంటర్వ్యూయర్ నీకు అదే క్వశ్చన్స్ అడుగుతాడు. సో యూ షుడ్ బి వెరీ కంఫర్టబుల్ ఆన్సరింగ్ దెమ్. అలా కాకుండా ఉత్తినే నేను పలానా కాలేజ్కి వెళ్ళాను, ఈ సబ్జెక్ట్స్ నాకు ఉన్నాయంటే ఇట్ డజంట్, యూ డోంట్ స్టాండ్ అవుట్. ఎందుకు ఇంకా ఒక 10,000 మంది 10,000 మంది ఉన్నారు అనుకుందాం, నీకే ఎందుకు కాల్ రావాలి? ఎస్. వై షుడ్ యూ బి ద వన్ సెలెక్టెడ్? సో హౌ డు యూ స్టాండ్ అవుట్? దీస్ ఆర్ ఈజీ వేస్. మన వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడున్న కొన్ని తప్పుడు అలవాట్లు ఆర్ వాళ్ళ సీనియర్స్ ఇచ్చే తప్పుడు ఇన్ఫ్లుయెన్స్ల వల్ల వేరే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ని ఆ డిస్క్రిప్షన్ని వీళ్ళు కాపీ పేస్ట్ చేసి వాళ్ళ ప్రొఫైల్లో పెడతారు. మేబీ దట్ లుక్స్ ఓకే, బట్ థింగ్ ఈజ్ ఎవరైనా కాల్ చేసి అడిగితే అది వేరే వాళ్ళ ప్రాజెక్ట్ కదా, వీళ్ళు దాని గురించి ఏం మాట్లాడలేరు, ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఆటోమేటిక్గా అది కనిపించేస్తుంది ఏంటంటే దట్ యూ జస్ట్ copied and pasted somebody else's project, you don't know what you're talking about. So the opportunity is gone. ఎందుకు? వై షుడ్ యూ కట్ ఎ సారీ ఫేస్? అక్కడ మనకు కూడా సిగ్గు అనిపిస్తుంది, అవతల వాడు మనని ఫోన్లో అడిగే ప్రశ్నకి ఆన్సర్ చేయలేకపోతే మనం వీ షుడ్ ఫీల్ అషేమ్డ్. ఆ సిచ్యువేషన్ ఎవరు తెచ్చుకుంటున్నారు? మనమే. దాన్ని నువ్వు మార్కెట్ని ఎట్లా బ్లేమ్ చేస్తావు జాబ్స్ లేవని? మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మీకు చెప్పినట్టుగా American economy, every economic indicator about US is the best it has been in the last 50 years. 50 years. Unemployment rate is at the lowest. Market is doing terrific. Of course, cost of living is a little high. అది అన్ని చోట్ల ప్రపంచం అంతా ఉంది అది, and we also know the factors for that. But opportunities are still aplenty. మనము, we need to sell ourselves. How do you sell? One is preliminary. First thing is certification from a school. Okay, I did masters. Second thing is you have to do something. You have to have content behind you. మీరు మీ గురించి మీరు చెప్పుకోగలగాలి. ఎవ్వరు చెప్పరు. చెప్పుకోగలడం అంటే ఏంటి? నేను ఏం నేర్చుకున్నా, ఏం చేయగలను, ఏం చేయలేను, నాకు ఈ అవకాశం ఇవ్వండి, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఈ ఏరియాలో నేను ఐఎమ్ రియలీ గుడ్ అట్ ఇట్, ఐ హావ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్, ప్లీజ్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ, ఐ విల్ బి ఏబుల్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నాకు ఏం తెలుసు అని చెప్పుకోలేనప్పుడు ఎవరు అవకాశం ఇవ్వరు. దట్స్ ద క్రైసిస్ దట్ వీఆర్ ఇన్ నౌ. సార్, మరి ఇక్కడ నుంచి వెళ్ళి చదువుకుంటూ జాబ్ చేయాలి అనుకుంటారు కదా, అక్కడ ఎలాంటి జాబ్స్ వాళ్ళకి చేసుకోవడానికి బాగుంటాయి, అంటే శాలరీస్ ఎలా ఉంటాయి వాటికి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ప్రాబ్లం ఉందమ్మా. ఈ మధ్యన చాలామంది పిల్లలు అమెరికాకి వచ్చే ముందే అమెరికాకి వెళ్ళాలి, మాస్టర్స్ చేయాలి, మాస్టర్స్ చేస్తూ సైడ్ గిగ్ ఏదైనా జాబ్ కాదు, ఏదైనా పని చేసి కొంచెం అడిషనల్ ఇన్కమ్ సంపాదించుకుంటే వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు, పేరెంట్స్ మీద బర్డెన్ కాకుండా ఉంటుంది. వండర్ఫుల్ థాట్ అది మన వైపు నుంచి. కానీ అమెరికన్ యూనివర్సిటీ కానీ అమెరికన్ ఇమిగ్రేషన్ సిస్టంలో కానీ నిన్ను పిలిచేది దేనికి? యాజ్ అ స్టూడెంట్. దానాన్న చక్కగా చదువుకో, ఇక్కడ నీకు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి వాడు పిలుస్తున్నాడు. మనము ఆ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ, ఆ చదువుని పక్కన పెట్టి మెయిన్ ట్రాక్ ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ మీద పడుతుంది. ఓకే. సో వాళ్ళు చాలాసార్లు మెనీ కేసెస్ ఉన్నాయి రీసెంట్ టైమ్స్లో. ఎవరైతే ఇలా సైడ్ గిగ్స్ చేస్తున్నారో వాళ్ళని ఇమిగ్రేషన్లో డిక్లైన్ చేస్తున్నారు. ఫస్ట్ టైం వాళ్ళు వచ్చేసిన సెకండ్ టైం రెన్యువల్లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ హిస్టరీ, వాళ్ళ ఈమెయిల్స్ చెక్ చేస్తున్నారు, వాళ్ళ వాట్సాప్ చెక్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎందుకు చేయాల్సి వస్తుంది? వాళ్ళు చేస్తున్నారని మనం ఈజీగా బ్లేమ్ చేయొచ్చు. ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే మనం అంత పర్వేజివ్గా ఆ పనిని చేస్తున్నాం. మనం 100లోంచి ఒక 20 మంది ఏదో బీద బిక్కి ఉండి, లేదంటే ఎకనామిక్గా పూర్గా ఉండి కష్టపడుతూ అమెరికాకి వెళ్ళాలి, నాకు ఆపర్చునిటీ కావాలి, కానీ నా దగ్గర డబ్బులు లేవు అని ఇఫ్ ఇట్ బికమ్స్ అన్ ఎక్సెప్షన్, ప్రాబబ్లీ ఈ ప్రాబ్లం ఇంత ఉండేది కాదు. కానీ వచ్చిన 100లోంచి 99 పీపుల్ ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఫర్ జాబ్స్ or some work, then that means you're not paying attention to what you're coming here for. మీరు డబ్బు సంపాదించడం కోసమే వస్తున్నారు. చదువు అన్నది ఒత్తినే ఎక్స్క్యూజ్, అది అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఓకే. ఇఫ్ యూ స్విచ్ దట్ ఈక్వేషన్ అరౌండ్ యూ విల్ నాట్ హ్యావ్ ప్రాబ్లం. సో ఫైనల్ చూసుకుంటే మరి మీరు అన్నారు క్రైసిస్ అక్కడ ఏమీ లేదు అని చెప్తున్నారు, మన దగ్గరే ఉంది ప్రాబ్లం, అంటే పొటెన్షియాలిటీ లేదు మన దగ్గర అంటున్నారు తప్ప క్రైసిస్ అయితే లేదు అంటున్నారు. ఫైనల్గా ఏం చెప్తారు? మరి ఇక్కడైతే ఐటీ క్రైసిస్ ఉంది అమెరికాలో అని చెప్పేసి అంటున్నారు. క్రైసిస్ లేదు, దట్ ఈస్ ఫర్ ట్రూ. అఫ్ కోర్స్ పెద్ద కంపెనీస్
బికాస్ ఆఫ్ దిస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం వల్ల సేవింగ్స్ పొటెన్షియల్ తగ్గింది. దానివల్ల ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్లో కొంత కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. సో దే ఆర్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో ఒక మొత్తం డివిజన్ తీసేశాడు అలెక్సా అని. అలెక్సా సర్వీసెస్ హాయ్ అలెక్సా అని మనం ఏదో మాట్లాడుకోవడం ఉండేది. సో ప్రాబ్లమ్ దట్ నెవర్ టుక్ ఆఫ్. సో దట్ డివిజన్ వాజ్ లెట్ గో. సమ్ అదర్ డివిజన్ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ బెటర్. Like I said, data sciences is a hot topic across the place. AI, ML, all sorts of things with data. So, ఒకటి పోతే ఇంకోటి ఉంది. అందుకనే ఈ స్కిల్ బేస్డ్ సొసైటీలో ఉన్నప్పుడు కొత్త స్కిల్ నేర్చుకుని దాని వెనక వెళ్తాం మనం. ఎస్ ప్రొవైడెడ్ అవర్ ఫౌండేషన్ ఇస్ స్ట్రాంగ్. మనము అమీర్పేట 3 నెలల కోర్సులు చేసుకుని వస్తే కష్టం. కష్టం. ఆ 3 నెలల కోర్సు మైండ్ సెట్ తోటి అమెరికాలో ఎంఎస్ చేసినా కష్టమే. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే జాబ్ సెక్యూరిటీ సూపర్గా ఉంది. నేను కార్పొరేట్ వరల్డ్లో ఉన్నా. నేను చూడలే మా కంపెనీలో లే ఆఫ్స్ అనేవి లేవు. యా దెర్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ టు రెడ్యూస్ ద కాస్ట్, బట్ దట్ డజంట్ మీన్ దే ఆర్ లేయింగ్ ఆఫ్. ఎస్ థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.